మాచర్లలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ నేతల హత్య కేసులో తనపై తన సోదరుడిపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారన్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 500 కోట్లు సంపాదించారని ఆరోపించడం కాదు, నిరూపించాలని సవాల్ విసిరారు. పిన్నెల్లి ఆయన హయాంలో తనతో పాటు ఎంతో మందిపై అక్రమ కేసులు పెట్టించారని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. కట్టుబడి ఉంటే నువ్వు చేసిన ఆరోపణ నేను చెప్తా ఉన్నాను, దాంట్లో 20% నాకు, మిగతాదంతా నువ్వు తీసుకుని నీకు ఎక్కడ కావాలంటే అక్కడనే సంతకం. ఇది వివాదం కాదు, నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలు నా మీద తప్పుడు కేసులు పెట్టి 98 రోజులు నన్ను జైల్లో పెట్టడం జరిగింది. 106 రోజులు మా తమ్ముడు వెంకటరామరెడ్డిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. అక్రమంగా, అన్యాయంగా అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులు మేము ఏం చెప్తే అది చేస్తారని దుర్మార్గంగా మా మీద తప్పుడు కేసులు పెట్టారు. అన్యాయంగా మమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టినారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఏదో సానుభూతి మాటల కోసం నాకు ఏది తెలియదు, నేను చాలా శుద్ధపోసను అని చెప్పేసి చెప్పుకుంటే ఈ 15 ఏళ్ల నీ అరాచక పరిపాలనలో ఏం జరిగిందో ఈ ప్రజలకు ఇంకా గుర్తుంది. మాపై తప్పుడు కేసులు పెట్టారు, మాపై తప్పుడు కేసులు పెట్టారంట. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ ఆస్తులు ఏందో, నీ ఆస్తుల లెక్కలు కూడా తేల్చడానికి సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ మీద తప్పుడు కేసులు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టావు? ఎందుకు సాక్షాత్తు నా మీద పెట్టావే?